అందరికీ నమస్కారం. నా పేరు తోటకూరు గోవిందరావు. మాది మల్లెపల్లి గ్రామ పంచాయతీ, కూసుమంచి మండలం, ఖమ్మం జిల్లా. నేను మాజీ కల్లూరుగూడెం సొసైటీ డైరెక్టర్. ఈ మొదటి నుంచి చిన్నతనం నుంచి ఆవుదోడ గుర్తు కానించి మాకు తెలుసండి. ఆవుదోడ గుర్తు కానించి కూడా మా నాన్న మా తాత కానించి కూడా కాంగ్రెస్ పార్టీ. మేమైతే బాగా మల్లెపల్లిలో మొదటి నుంచి కూడా సిపిఎం పార్టీకి ఒక కాంగ్రెస్ పార్టీ ఎగనిస్ట్ ఎప్పుడు మొదటి నుంచి కూడా. మొదట్లో 78లో మల్లేపల్లిలో అలా నాకు 12 ఏళ్ళప్పుడు 12 సంవత్సరాలప్పుడు ఈ సిపిఎం పార్టీ ఈ మా 4 ఊళ్ళ జనం వచ్చి ఊరి మీద పడి 18 మంది జనాన్ని 18 మందిని కాళ్ళు చేయలేరు. శ్రీరామి నమి రోజే కరెక్ట్గా అలా పోలీసులు ఎప్పుడు లేరు. తల్లంపాడు మాకు స్టేషను 1978లో కాళ్ళు చేతులు ఎరగొట్టడం జరిగింది. అయినా కూడా శ్రీరామ్ నవి రోజే అయితే తల్లంపాడి నుంచి 3 పోలీసులు వస్తే మీరేం చేస్తారు అని వాళ్ళకి వెనక్కి తిరిగి వెళ్ళగొట్టడం జరిగింది. అయినా కూడా పోరాడి ఇప్పటిదాకా కూడా కాంగ్రెస్ పార్టీలనే పోరాడి అయినా ఇప్పటికి కూడా వాళ్ళు చేసే అరెస్కాలు సిపిఎం పార్టీ వాళ్ళు ఇప్పటికీ ఎవడన్నా పైకి పోయి ముందుకి వచ్చి ఎవడన్నా హెచ్చరిక చేస్తే వాళ్ళు ఇప్పటికి కూడా ఈ అరెస్కాలు చేయడం జరుగుతుంది ఊళ్ళో. అయినా కూడా పారంబోకులు కానీ ఈ రోజు వరకు కూడా ఏ తప్పు చేయడం జరగదు. ఈ మల్లెపల్లిలో కాంగ్రెస్ పార్టీ ఒక్కొక్కళ్ళు ఇల్లు రాని వాళ్ళకి ఒక సిపిఎం వాళ్ళకి ఇల్లు వచ్చడం జరిగింది. అప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఇప్పటిదాకా కూడా మా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి అన్యాయం జరుగుతుంది ఊళ్ళో. మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో 475 ఓట్లు వేయించడం జరిగింది మా మల్లెపల్లి గ్రామ పంచాయతీ. అయినా కూడా ఇవాళ ముందుకు వచ్చి ఇవాళ అందరు కూడా ముందుకు రాగలిగారు. రేపు మా ఊరిని మీరు ఇంకా ముందుకు పోగలిగితే ఇవాళ సిపిఎం పార్టీని కొద్దిగా వెనక్కి కొట్టి వాళ్ళు చెప్పిన మాట వినకుండా ఇవాళ ఎంతసేపటికైనా వాళ్ళు మీ దగ్గరకు కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ దగ్గరకు వచ్చి మీ దాంట్లో ఉంటాం సార్, లేకపోతే మమ్మల్ని చూడండి సార్, మళ్ళీ వాళ్ళని వెనక్కి దొక్కండి, మళ్ళీ మమ్మల్ని ముందు రమ్మని అని చేయడం జరిగింది. వాళ్ళు ఇవాళ ఉన్న సిచ్యువేషన్లో కాంగ్రెస్ పార్టీ ఎంతమంది కుంభకోణం చేసినా ఇవాళ బయటపెట్టి ఇవాళ తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ, బట్టి విక్రమార్క కానీ, ఇవాళ మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కానీ ఇవాళ ముగ్గురు నిలబడగలిగి ఇవాళ మన ఖమ్మం జిల్లాని ఇవాళ తీర్చిదిద్దే బాధ్యత వీళ్ళ ముగ్గురి మంత్రులు ఇవాళ ఉన్నది ముఖ్య మంత్రులలో ఇవాళ ఖమ్మం జిల్లాని తీర్చిదిద్దుతారని మాకు ఆ నమ్మకం ఉందండి. రానున్న ఎన్నికలలో గ్రామ పంచాయతీలు ఏ గ్రామ పంచాయతీలైనా మన కాంగ్రెస్ పార్టీ అన్ని గ్రామ పంచాయతీల్లో కూడా 100కి 90% గ్రామ పంచాయతీలు మొత్తం కూడా శ్రీనివాసరెడ్డి గారి మన మంత్రిగా ఉండు కాబట్టి మొత్తాన్ని గెలిపించుకునే బాధ్యత శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టుగా అందరినీ కూడా నిలబెట్టి ఇవ్వాలి. మల్లేపల్లిలో నేను కూడా మీరు అవకాశం ఇస్తే మళ్ళీ మన ఎస్సీకి వచ్చిందండి, అంతకుముందు బీసీకి వచ్చిందండి, అంతకుముందు ఎస్సీకి వచ్చిందండి. 3 సార్లే మల్లెపల్లికి గ్రామ పంచాయతీ జరగటం జరిగింది. ఒకసారి ఎస్టీకి వచ్చిందండి, ఒకసారి ఓసీకి వచ్చిందండి, ఒకసారి బీసీకి వచ్చిందండి, ఈసారి ఎస్సీకి వచ్చిందండి. ఈసారి మళ్ళీ మీరు అందరూ అవకాశం ఇచ్చి కాంగ్రెస్ తరఫున మీ గోవిందరావు గారు నిలబడని అంటే నేను నిలబడగలిగే సర్పంచ్గా నిలబడటానికి నేను ముందుకు రాగలుగుతా సార్. మా నాన్న ఎంత తిప్పలపడ్డావో మా కాంగ్రెస్ పార్టీలో ఊళ్ళో మొత్తం కూడా బొడ్రాయి కాడి నుంచి ఏంచిందని నేను సార్. ఇవాళ రామలవారి గుడి అంటే మనకి ఒల్లూరు వెంకటేశ్వరరావు గారు చైర్మన్గా చేయటం జరిగింది. ఇప్పటిదాకా పాపం మన గవర్నమెంట్ ఎండోమెంట్ ద్వారా మాకు కట్టుకోవడం జరుగుతుంది సార్. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలను కూడా అమలు చేసి తీరుతారని 4 గ్యారంటీలు అయిపోవడం జరిగింది. ఇక 2 గ్యారంటీలు ఆగింది. 2 ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి ఆగింది. ఇవాళ 2 లక్షల రుణమాఫీ కూడా ఇవ్వటం ముందు జరిగిద్ది. దీంట్లో మీరు ఎలక్షన్లో ఎన్నికల కోడ్ కాబట్టి ఆగింది. ఎన్నికల అనంతరం తర్వాత ఈ 2 లక్షల మాఫీ కూడా ఇవ్వటం జరిగింది. అన్ని గ్యారంటీలు అమలు కూడా చేస్తారు. వచ్చే పార్లమెంటు ఎలక్షన్లలో ప్రతి ఊళ్ళో కూడా 70-85% కాంగ్రెస్ పార్టీకే ఉండటం జరిగింది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రతి ఇంటి మీద జెండా 3 రంగుల జెండా రెపరెపలాడిద్ది. భయపడాల్సిన అవసరం లేదు. 6 గ్యారెంటీలు ఇప్పుడు 4 అయినాయి, ఇంకా 2 గ్యారెంటీలు ఉన్నాయి. అది ఈ పార్లమెంటు ఎలక్షన్లో ఎన్నికల కోడ్ కాబట్టి ఆగింది. రేపు ముందుకి పోవటం జరిగింది. ఏ విషయంలో కూడా ఎన్నిక రావడం జరగాల్సిన అవసరం లేదు. రేపు మరి 3 మంత్రులు కూడా ఖమ్మం జిల్లాకి ఇవ్వడం జరిగింది రేవంత్ రెడ్డి గారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇది సెలవు తీసుకుంటాం.